నమస్కారం అండి. నేను ధర్మేందర్, కార్ ట్రాక్స్, మినిష్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం బలీనోకు కొన్ని ఎక్స్క్లూజివ్ యాక్సెసరీస్ చేసాం. దీంట్లో పర్టికులర్గా ఏంటంటే అంబియన్స్ లైట్ ఒకటి వేసాము. దాంతోపాటు మనకు ఆమ్రెస్ట్, షోరూమ్ నుంచి ఆమ్రెస్ట్ రాలేదు, సో ఒరిజినల్ ప్యాటర్న్ ఆమ్రెస్ట్ ఒకటి పెట్టాము. దీంతోపాటు మనకు ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అలాంగ్ విత్ రివర్స్ కెమెరా పెట్టాము. సో ఈ 3 ఐటమ్స్ షోరూమ్ నుంచి రాలేదు, మనమే పెట్టాము. రండి, నేను ఎలాంటి యాక్సెసరీస్ ఏ విధంగా ఫిట్ చేసాను చూపిస్తాను, రండి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక ఫుట్ స్టెప్ గార్నిష్ కూడా పెట్టడం జరిగింది. ఫుట్ స్టెప్ గార్నిష్ అంటారు దీన్ని. ఇక్కడ ఏంటంటే బాడీ పెయింట్ అనేది ఇక్కడ వైట్ ఉండడం వల్ల మనకు ఎక్కడప్పుడు దిగేటప్పుడు తగిలి మొత్తం పెయింట్ వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం కంప్లీట్గా ఇక్కడ ఫుట్ స్టెప్ గార్నిష్ అని 4 డోర్లు పెట్టాము. సో దీనివల్ల మనకి ఏంటంటే ఆ ప్లేస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం చూడడానికి మంచిగా ఒక లుక్ కూడా ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, ఫుట్ స్టెప్ గార్నిష్ ఫర్ బ్యాక్ సైడ్. సో మనకు 4 సైడ్లో కూడా ఈ ఫుట్ స్టెప్ గార్నిష్ అనేది మనం దీంట్లో పెట్టాము. ఇక్కడ కింద ఈ ఫాగ్ లైట్ రాలేదు, నార్మల్ డమ్మీ అనేది వచ్చింది. మనం సింపుల్గా దాన్ని ఆ డమ్మీని రిమూవ్ చేసి ఒక ఫాగ్ లైట్ ఒకటి పెట్టాం. దీన్ని డిఆర్ఎల్ అంటారు. అంటే మనకు ఆ రౌండ్గా ఈవినింగ్ మన పార్కింగ్ చేసినప్పుడు రింగ్ కనబడుతుంది. సో అట్ ద సేమ్ టైం దీంట్లో ఫాగ్ లైట్ కూడా మనం పెట్టాము. సో ఇదేంటంటే బండికి ఒక అడిషనల్ లుక్ అనేది ఉంటుంది. కొంచెం బాగా దానికి ప్లెయిన్గా బ్లాక్ ఉండడం వల్ల ఇట్లా డిఆర్ఎల్ లైట్ లాగా ఉంటే బండి చూడడానికి కూడా ఒక మంచిగా అందంగా కనపడుతుంది. సో ఈ ఫోగ్ లైట్ కూడా మనం ఈ వెహికల్లో మనకి వేయడం జరిగింది. ఈ వెహికల్కి మనం అంబియన్స్ లైట్ అనేది పెట్టాము. ఇక్కడ చూడండి, మనకు కనపడుతుంది, ఇది మ్యాట్రిక్స్ అంబియన్స్ లైట్. ఇది సెట్ ఆఫ్ 10 పీస్ అంబియన్స్ లైట్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు డాష్ బోర్డ్ 4 డోర్, సో ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్ 4 డోర్. దాంతోపాటు ఇక్కడ చూడండి 4 బూట్ స్పేస్. సో అక్కడ బూట్ స్పేస్లో కూడా కలర్ చేంజ్ అయినప్పుడు మన కలర్ చేంజ్ అవుతుంది. సో రెడ్ వచ్చినప్పుడు రెడ్, గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్. ఇప్పుడు చూడండి మల్టీ కలర్, అక్కడ చూడండి చూడండి ఎంత మల్టీ కలర్, ఎంత బ్యూటిఫుల్ కనబడుతుంది. సో దీన్ని మ్యాట్రిక్స్ లైట్ అంటారు. ఇది మీరు నార్మల్ సింగిల్ కలర్, సింగిల్ మోడ్, మల్టీ కలర్, మల్టీ మోడ్, లైట్, డార్క్, ఎలాంటి కలర్ అన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది యాప్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మన ఈ వెహికల్కి కంప్లీట్గా ఒక సెట్ ఆఫ్ 10 పీస్ అంబియన్స్ లైట్ అనేది పెట్టాము. సో ఈ అంబియన్స్ లైట్తో పాటు మనకి నెక్స్ట్ లోపల షోరూమ్ నుంచి నార్మల్ బేసిక్ సిస్టమ్ వచ్చింది. ఆ బేసిక్ సిస్టమ్ని రిమూవ్ చేసేసి మనం ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ పెట్టాము. రండి చూద్దాం, చూపిస్తాం. ఇది షోరూమ్ నుంచి వచ్చింది. ఇది నార్మల్ సిస్టమ్, ఇది ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కాదు. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే ఫ్రేమ్ మెథడ్. ఈ మొత్తం కంప్లీట్గా ఈ ఫ్రేమ్ని డిటాచ్ చేసేసి ఇక్కడ కొత్త ఒక ఫ్రేమ్తో పాటు ఒక ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది పెట్టాం. ఈ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మనకు ఇది 10 ఇంచెస్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. సో దీంట్లో మనకు రివర్స్ కెమెరా పెట్టడం జరిగింది. చూడండి, స్టీరింగ్లో ఉన్న బటన్స్ అన్నీ మనకు యాజ్ ఇట్ ఈస్ అదే పనిచేస్తుంది. సో మనం ఓన్లీ సిస్టమ్ ఒకటే మార్చినాం. సో దీనికి మనం డోర్లు, స్పీకర్స్ అవన్నీ మార్చలేదు. చూడండి, వెనకాల మొత్తం మనకు కంప్లీట్ బ్యాక్ వ్యూ అనేది మనకు దీంట్లోనే కనబడుతుంది. నార్మల్గా మనం తీసేస్తే మనకు కంప్లీట్గా సిస్టమ్ అనేది దీంట్లో పనిచేస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మనం చూసాం కదా. సో ఈ విధంగా మనం షోరూంలో వచ్చిన సేమ్ స్పీకర్స్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసి జస్ట్ ఈ ఒక ఆడియో సిస్టమ్ రిమూవ్ చేసి ఆ ప్లేస్లో ప్లగ్ అండ్ ప్లే మెథడ్లో ఒక ఫ్రేమ్తో పాటు ఒక ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ పెట్టాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏదైతే ఇది ఉంది కదా, ఇక్కడ ఆమ్రెస్ట్ కనపడుతుంది చూడండి. ఈ ఆమ్రెస్ట్ అనేది షోరూమ్ నుంచి రాలేదు, ఈ ఆమ్రెస్ట్ మనమే పెట్టాము. సో ఇది ఒరిజినల్ షోరూమ్ ఆమ్రెస్ట్ ఇది. సో మనం ఇది కంప్లీట్గా ఫైబర్ మెథడ్. ఇది మనకు ఇట్లా మూవ్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా దీంట్లో మనకు
ఇచ్చాడు. సో ఈ స్టోరేజ్లో మనకి ఏదైనా వాలెట్ కానీ ఫోన్ కానీ పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ ఒక ఆమ్రెస్ట్ అనేది మనం దీనికి పెట్టాము. సో ఇప్పుడు మీరు చూశారు కదా, ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, కంప్లీట్గా అంబియన్స్ లైట్ ప్లస్ ఇట్లా ఆమ్రెస్ట్, ఇలాంటి కొన్ని యాక్సెసరీస్ అంటే అడిషనల్ యాక్సెసరీస్, కామన్ యాక్సెసరీస్ కాకుండా ఈ వెహికల్కి మనం ఫిట్ చేసాము. సో మన ఛానల్ కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీస్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఏదైనా డౌట్ ఉందంటే ఫోన్ చేసి అడగండి. సో మనం కస్టమర్ని ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. రండి. నమస్తే సార్, కంగ్రాట్స్. బలీనో. సో కొన్ని అడిషనల్ అంటే షోరూంలో దొరకనిది, ఈ అంబియన్స్ లైటు, ఆమ్రెస్ట్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇవన్నీ షోరూమ్ నుంచి రాదు, కొన్ని యాక్సెసరీ చేయించుకున్నారు. సో మీకు కార్ ట్రాక్స్ మా రిసీవింగ్ కానీ, ప్రైస్ కానీ, క్వాలిటీ కానీ మీకు ఎట్లా అనిపించింది? సో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మా ప్రైస్ కానీ ఫిట్మెంట్ మీకు ఇప్పుడు ఫిట్ అయిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఎట్లా అనిపించింది? 2 words అబౌట్ కార్ ట్రాక్స్ చెప్పరా? ఓవరాల్గా చూశాను. సో నేను వేరే షాప్లో కనుక్కున్నాను, కింగ్ 43 కానీ ఎల్బీ నగర్ తిరిగాను. సో కంపేర్ చేస్తే నాకు ఈ షాప్లో చాలా రీజనబుల్గా అనిపించింది. సో అందుకని నేను ఇవన్నీ చేయడం జరిగింది. సో ఇంకా కొన్ని మాడిఫై కూడా చేయాలనుకుంటున్నాను, బట్ ఫ్యూచర్లో చేస్తాను. అండ్ ఫిట్టింగ్ కూడా నాకు చాలా పర్ఫెక్ట్ చేశారు. సో ఓవరాల్ ఇప్పుడు నాకు కొంచెం ఇది గ్రాండ్గా కనబడుతుంది. సో ఈక్వల్ లైక్ టాప్ ఎండ్ మోడిఫికేషన్ లాగా ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.